వీటినేనా ఇసుక దుందులు అంటారు నాన్న. ఇవి పచ్చి కదా నాన్న, ఎండి చేపలు, ఎండబెట్టిన చేపలు చాలా బాగుంటాయి నాన్న. మంచి క్వాలిటీ గల చేపలు బాగుంటాయి. రొయ్యి పొట్టు అంటారు నాన్న, చాలా బాగుంటది. ఇసుక లేని పొట్టు కారపొడి చేసుకుంటే నంబర్ 1 గా ఉంటది. ఇది దీంట్లో కరివేపాకు వేసుకుని కారపొడి చేస్తే కంటికి మంచిది నాన్న. అందుకనే చిన్నపిల్లలు వాడొచ్చు, పెద్దోళ్ళు వాడొచ్చు. టిఫిన్ లో వేసుకోవడానికి చాలా బాగుంటది నాన్న. ఇవి రొయ్యలు నాన్న, చాలా బాగుంటాయి. నంబర్ 1 క్వాలిటీ అంటే ఇదే కాకినాడ రొయ్య అంటే. దీంట్లో మంచిగా గోంగూరలు వేసుకుంటే బాగుంటది నాన్న. వీటిలో మంచి కాల్షియం ఉందంటారు, చాలా బాగుంటది. వీటినే నాన్న సప్పటి సావడాలు అంటారు. వీటికి కొంచెం ఉప్పు ఉంటది, అయినా కానీ చాలా క్వాలిటీ ఉంటది, చాలా రుచి ఉంటది నాన్న. ఆ ఉప్పు ఉన్న బట్టే చాలా రుచి ఉంటది. కూరకు మాత్రం చాలా బాగుంటది నాన్న. చూస్తున్నారుగా, ఇవేనండి మంచి క్వాలిటీ మెత్తళ్ళు అండి, చాలా బాగుంటది. ఇసుక ఉండదండి, ఇసుక లేని మెత్తళ్ళు ఇవి చాలా బాగుంటాయండి. మీరు గుడ్లు పులుసులో వేసుకోవచ్చు మంచిగా. ఏ కూరలో వేసుకున్నా గానీ నంబర్ 1 గా ఉంటదండి. కూర చాలా టేస్ట్ ఉంటది. ఇవేనండి కాల్షియం ఉండే మెత్తళ్ళు అంటే ఇవే. మరి మంచి కాల్షియం ఉంటది మెత్తల్లో. ఇవి కూడా మెత్తళ్ళేనండి. వీటిలో ఇది ఫస్ట్ క్వాలిటీ, ఇది సెకండ్ క్వాలిటీ అండి. చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా నానా. మన అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారు? ఇదేనా కృష్ణలంక పరిశీలన సెంటర్ నాన్న. మనకి పక్కనే సబ్వే ఉంది చూడండి, ఆ సబ్వేకి ఎదురుగా ఉంటానన్నా లెఫ్ట్ లో. సాయంకాలం 4 గంటల కాంచి రాత్రి 10 దాకా ఉంటానన్నా. మీరు తప్పకుండా రావాలి. బాయ్.